Hello students, today we are going to work out quartile deviation. Quartile deviation తెలుగులో ఏమంటారు? చతుర్థాంశ విచలనము అంటారు. చతుర్థాంశ విచలనము. చతుర్థాంశ విచలనం అంటే ఏమి? Quartile deviation shows the average amount by which two quartiles differ from median. Median నుంచి ఎంత వేరియేషన్ ఎంత దూరంలో ఈ Q1 Q2 టూ క్వార్టైల్స్ అంటే ఇక్కడ Q1 Q3 ఇవి ఎంత దూరంలో ఉన్నాయో మనకు తెలియజేస్తుంది అనమాట దత్తాంశంలోని సమాచారం అంతా కూడా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇచ్చిన సిరీస్ లో ఎంత దూరంలో మీడియన్ కు Q1 Q3 ఇవి రెండు ఉన్నాయనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఓకే, దీనికోసం మనం మీడియన్ కనుక్కుందాం ఫస్ట్ సరదాగా. దానికంటే ముందు లెట్ us know the formulas. Okay, so for finding interquartile deviation Q3 minus Q1. Okay, for finding quartile deviation చతుర్థాంశ విచలనం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? Q3 minus Q1 by 2. ఓకే, సరే. ఇక చతుర్థాంశ విచలన గుణకం అంటే కోఎఫిషియంట్ కనుక్కోవడానికి సూత్రం ఏంటి? Q3 minus Q1 divided by Q3 plus Q1, isn't it? ఇవి. ఓకే, సో ఫర్ ఫైండింగ్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఈ మూడింటిలో ఏది కనుక్కోవాలనుకున్నా ఫస్ట్ మనం Q1 కనుక్కోవాలి, Q3 కనుక్కోవాలి. Q1 కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? Q1 is equal to n plus 1 by 4. రైట్? సరే, Q3 కనుక్కోవడానికి Q3 is equal to n plus 1 by 4 into 3. That's all. Okay na students, these are the formulas to find out Q1 and Q3. Okay, so here data is given. Find out value of quartile deviation and its coefficient from the following data. So ఇక్కడ 25, 33, 45, 17, 35, 20, 55 ఇచ్చారు. వాటిని ఏం చేసుకోవాలి? అరేంజ్ ద మార్క్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అంటే అరేంజింగ్ మార్క్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటే మీ లోవర్ వాల్యూ నుంచి బిగ్గర్ వాల్యూ వరకు, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు మనము ఆర్డర్లో చేసుకుంటాం. సో ఫస్ట్ ఏమొస్తుంది? 17 వస్తుంది కదా. 17 తర్వాత 20 తర్వాత 25 తర్వాత 33, కరెక్టేనా? 33 తర్వాత 35 తర్వాత 45 తర్వాత 55. ఓకేనా స్టూడెంట్స్? టోటల్ n is equal to ఎన్ని? 7 ఉన్నాయి. ఓకేనా? సో ఏమన్నాం ఇక్కడ? క్వార్టైల్ డివియేషన్ సో ద యావరేజ్ అమౌంట్ బై విచ్ ద టూ క్వార్టైల్స్ డిఫర్ ఫ్రమ్ మీడియన్. మీడియన్ నుంచి ఎంత దూరంలో ఉన్నాయనేది మనకు తెలియజేస్తుంది. అవునా? సరే, ఫస్ట్ మీడియన్ కనుక్కుందాం. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మీడియన్? m is equal to n plus 1 by 2. కరెక్టేనా? n plus 1 by 2నే కదా. n plus 1 by 4 కాదు. n plus 1 by 4 Q1 కో, n plus 1 by 4 into 3 Q3 కే, n plus 1 by 2 అనేది మీడియన్ కు. సెంటర్ పాయింట్ ఏది అని కనుక్కోవడానికి. రైట్? సరే, సో n plus 1 by 2 అన్నప్పుడు 7 plus 1 by 2 is equal to 8 by 2. 8 by 2 is equal to 4. ఫోర్త్ ఐటమ్ అన్నమాట. ఫోర్త్ ఐటమ్ ఏది? ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7. ఏ ఐటమ్? ఫోర్త్ ఐటమ్ అంటే ఇది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 33. రైట్? ఇప్పుడు మనం Q1 చేద్దాం. ఓకేనా? సో మీడియన్ కు Q1 ఎంత దూరంలో ఉంది, Q3 ఎంత దూరంలో ఉంది అని కనుక్కోవడాన్ని తెలియచేసేదే క్వార్టైల్ డీవియేషన్. ఓకే, the average amount by which two quartiles differ from median. Right students, let me find out what is Q1. Q1 is equal to n plus 1 by 4.
n plus 1 by 4 means 7 plus 1 by 4. 7 plus 1 by 4 is equal to 8 by 4. That is equal to 2. That is second item. Second item comes to 20, isn't it? So Q1 is equal to 20. Second item means second item 1 to 20. Okay na? Next Q3 కనుక్కుందాం ఇప్పుడు. Q3 is equal to n plus 1 by 4 into 3. That comes to 7 plus 1 by 4 into 3. That comes to 8 by 4 into 3. 8 3s are 24. 24 by 4 is equal to what? 6th. Okay, so Q3 is equal to 24. Now Q3 is equal to 6. Let us do one quartile deviation. What is the formula for quartile deviation? Q3 is equal to Q3 minus Q1 by 2. That comes to Q3 into తెలుసు మీకు 45 minus Q1 is equal to 20 divided by 2. That comes to 25 by 2. That comes to 12.5. This is the quartile deviation. Okay students, quartile deviation. And next let us go to find out coefficient of quartile deviation, CQD, isn't it? What is the coefficient of quartile deviation? So what is the formula for that? Q3 minus Q1 divided by Q3 plus Q1. So that comes to 45 minus 20 divided by 45 plus 20. That comes to how much? That comes to, okay, 25 divided by 65. So ఇవి రెండు మనం డివైడ్ చేసి 25 ని 65 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 0.38. So this is quartile deviation and this is 0.38 is coefficient of quartile deviation. Okay students, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీడియన్ కనుక్కున్నాం మనం కదా. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 33. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 33. Q1 ఈజ్ ఈక్వల్ టు 20. Q3 ఈజ్ ఈక్వల్ టు 45. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 20కి 33కి ఎంత డిఫరెన్స్ ఉంది? 13 కదా. 33కి 45కి 12 డిఫరెన్స్ ఉంది. అంటే 13కి 12కి అంత ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అంటే దాదాపుగా ఇక్కడ 25% తేడా ఉంది, ఇక్కడ 25% తేడా ఉంది. ఓకేనా? అందుకని m is equal to సెంటర్ వాల్యూ అంటాం మనం, మీడియన్ అన్నమాట. అంటే quartile deviation shows the average amount by which two quartiles differ from median. అంటే మీడియన్ కి ఎంత దూరంలో Q1 ఉంది, ఎంత దూరంలో Q3 ఉంది అని తెలియజేసేవే ఈ క్వార్టైల్ డివియేషన్ లో ఈ రెండు క్వార్టైల్స్ అన్నమాట.